ఇస్తే మేము వచ్చి మిమ్మల్ని విచారిస్తామనేటువంటి మాట ఆ రోజు ఉన్నటువంటి సిబిఐ వారు చెబితే, నేను పలానా టైంలో ఫ్రీగా ఉంటాను రండి మా ఇంటికంటే ఇంటికి వెళ్ళి ఏదో తూతూ మంత్రంగా 10 నిమిషాలు విచారణ చేసి వారికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దాంట్లో పాత్ర ఉంది అనేటువంటి నైతికంగా అందరికీ తెలుసు. సరే, పరంగా కేసుల పరంగా ఈ రోజున ఆయన ముందుకు వెళ్ళకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అందులో తీసివేయటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. మళ్ళీ అదే రకమైనటువంటి వాతావరణం ఈరోజు క్రియేట్ అవుతుంది. కాబట్టి గతంలో జరిగినటువంటి దారుణాలు మొత్తం కూడా మరి ఒకసారి పరిటాల సునీత గారిని నెమరు వేసుకోవటమే కాకుండా ఆ రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా వారు ఉండేటువంటి ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది మళ్ళీ పురుడు పోసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలే తప్ప దాంట్లో వేరే విధమైనటువంటి ఉద్దేశం లేదు. ఓకే కార్తీక్, మామూలుగా అయితే మెగా బ్రదరు నాగబాబు గారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఆహ్వానాలు పడుగుతారు. ఆయన ఏ కార్యక్రమాలకన్నా వెళ్ళొచ్చు. జనసేనలో కీలకమైన పదవులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా. కానీ పిఠాపురం వెళ్ళేసరికల్లా ఆ మాట అనేసరికి 2 రోజులు అక్కడ పర్యటన అనేసరికల్లా ఒక టెన్షను, ఒక ఉత్కంఠ. అమ్మో మళ్ళీ ఏమన్నా అవుతుందా, ఈ కూటమి మధ్యలో ఏమన్నా మళ్ళీ చిచ్చు రేగుతుందా అని ఎందుకు ఆ భయం వస్తుంది? మొన్న నాగబాబు గారు చేసిన కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో బజ్ వచ్చి ఉండొచ్చు. కానీ సహజంగా కూడా అండి చిరంజీవి గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అభిమానులతో సమన్వయం చేసుకునే బాధ్యత పూర్తిగా నాగబాబు గారు చూసుకుంటారు. ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి కూడా ఇన్ఛార్జిగా ఉన్నది నాగబాబు గారు జనసేన నుంచి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాల్సి వచ్చినప్పుడు టీడీపీ నుంచి వర్మ ఎలా ఇన్ఛార్జిగా ఉన్నాడు, జనసేన వైపు నుంచి నాగబాబు గారు ఎలా ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు, తనకంటూ స్పెషల్ వరకు ఏమీ లేదు కాబట్టి ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడ కార్యక్రమాలు పెట్టుకున్నాడేమో అనుకోవాలి. రెండోది పవన్ కళ్యాణ్కి సంబంధించిన నియోజకవర్గ బాధ్యత జనసేన వైపు నుంచి నాగబాబు గారు చూస్తారు కాబట్టి రేపు పిఠాపురంలో నాగబాబు గారే అవైలబుల్గా ఉంటారు. ఆ పార్టీ వైపు నుంచి ఆయన ఆ స్టాండ్ తీసుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొద్దిగా సీరియస్గా ఉండదలుచుకున్నారంటే ఆయన మాటల్లో మనకు అర్థమవుతున్న విషయం. అలా కాకుండా రాష్ట్రంలో కూడా ఆయన డిప్యూటీ సీఎం బాధ్యత ఉంది కాబట్టి నియోజకవర్గానికి ఎక్కువ టైం ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీకి కూడా అయితే శ్రీకాంత్ అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా కూడా అక్కడ పెట్టి అక్కడ ఎట్లా అయితే ఎమ్మెల్సీని పెట్టి నడిపించుకున్నారు, ఇక్కడ కూడా నాగబాబుని పిఠాపురంలో ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని నడిపించుకుంటూ ఉంటారు. మెగా కుటుంబానికి కూడా వాళ్ళే నాగబాబే గారు చూస్తుంది, ఫ్యాన్స్ సమన్వయం కానీ మొత్తం అన్నీ కూడా. అలానే ఇది కూడా ఉంటుంది అనేది నా ఉద్దేశం. కాకపోతే ఎందుకు బజ్ వస్తుంది అంటే గతంలో చేసినటువంటి కామెంట్స్. ఆ గతంలో చేసిన నేను గతంలో కూడా మీ స్టూడియోలో చెప్పాను. ఏం కామెంట్? ఏదైతే కర్మ అని చెప్పేసి వర్మను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా కాదట కదా. ఇప్పుడు దాసరికని చెప్తున్నాడు కదా, ఆయన కాదే కాదు అసలు ఎందుకంటారు, ఆయన ఎందుకంటారు అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవటానికి ఒకటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కారణం లేదు, 2 పిఠాపురం ప్రజల కారణం కాదు, మేమే కారణం ఎవరు అనుకుంటే వాళ్ళు మా కర్మ అన్నాడు. అది ఇండైరెక్ట్గా వర్మను ఉద్దేశం చేసి ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా జనంలోకి వెళ్ళిపోయింది. అది సరే, అది అయిపోయిన తర్వాత కూడా మేము బాగానే ఉన్నామని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ సందేశాలు పంపించారు. అంటే స్కిట్ జరిగినప్పుడు ఇద్దరు కలిసి నవ్వుకున్నటువంటి విజువల్స్ కానీ, తర్వాత మొన్న P4 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు బాగానే కలిసి ఉన్నారు అనేటువంటిది చాలా క్లియర్ అండి. ఏదో ఒక నోరు జారటం పక్కన పెట్టేస్తే వాళ్ళు బాగానే కలిసి ఉన్నారనేది మన కళ్ళ ముందు వాళ్ళు అనేక సార్లు చూపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఇప్పుడు 3 సార్లు చెప్పారు ఇంకా 15 సంవత్సరాలు కూటమి కలిసే ఉంటుంది, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారని నేను చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నారు ఆయన. కాబట్టి వాళ్ళు కలిసి లేరు అని మనం అనుకుంటే ఏదో ఒక వ్యాఖ్య ద్వారా, ఒక మాట ద్వారా మనం ఒక నిర్ధారణకు వస్తే తప్పు. కాకపోతే ఈ సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే నాగబాబు గారు కూడా ఏ వివాదాన్ని కూడా తెగేదాకా లాగకూడదు. ఇప్పుడు పిఠాపురం పోతున్నప్పుడు గతంలో వివాదం అయింది కాబట్టి తన మాట అది కొద్ది జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే కూటమి కలిసి ఉండాలని ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు బలంగా కోరుకున్నప్పుడు ఒక్క మాట చాలా దూరం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాటల కారణంగానే పోసానికి ఇష్టమని జైలు కారణం అవుతుంది. సరే, ఆ మాట ఈ మాటలు వేరే కానీ జనం చెప్తున్నాను, మాట చాలా ప్రమాదకరమైందండి. నోరు ఎంత చాలా జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిగా పరిస్థితులు పోతూ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా మరో ముద్రగడ్డలాగా ఉండకూడదు అనేటువంటిది ఖచ్చితంగా మనం చెప్పగలం. రేట్ పవన్ కళ్యాణ్ గారికి దేశంలో నెంబర్ 2 అట. ఏముందిలే, అది మామూలుగా ఎవరికైనా ఇచ్చేస్తారు, పట్టించుకోవాల్సిన అవసరం ఏంటంటున్నారు చిన్నప్పరెడ్డి గారు. అంటే ఇప్పుడు నెంబర్ 2గా పవన్ కళ్యాణ్ అదే మాట అన్నారు కదా, నెంబర్ 1 కూడా పవన్ కళ్యాణ్ మోడీ గారు కూడా అట్నే లెక్కలు తెచ్చుకున్నారా?